డ్రగ్స్ ముఠాల సీక్రెట్ బయటపడిందా? డ్రగ్స్ తయారీలో విద్యార్థుల పాత్ర ఉందా? మెక్సిన్ డ్రగ్స్ ను అరికట్టడం అసాధ్యమా? మెక్సికో అంటేనే టక్కున గుర్తొచ్చేది డ్రగ్స్ ముఠాలే. కొన్నేళ్లుగా మెక్సికోలో డ్రగ్స్ ముఠాలు రాజ్యమేలుతున్నాయి. ప్రధానంగా డ్రగ్స్ తయారీ, సరఫరా, స్మగ్లింగ్ తో పాటు అక్రమ వ్యాపారాలు, హింసాత్మక కార్యకలాపాలకు ఈ ముఠాలు పాల్పడుతున్నాయి. ప్రధానంగా డ్రగ్స్ తయారీకి అవసరమైన రసాయనాలను చైనా నుంచి మెక్సికో ముఠాలు దిగుమతి చేసుకుంటున్నాయి. మెక్సికోలోని రహస్య ప్రాంతాల్లో ఆ రసాయనాలను డ్రగ్స్ గా మారుస్తున్నారు. అయితే డ్రగ్స్ ఆ ముఠాలను ఎలా తయారు చేస్తాయి అంటే తాజాగా సంచలన విషయం బయటకు వచ్చింది. యూనివర్సిటీ విద్యార్థులను డ్రగ్స్ ముఠాలు నియమించుకుంటున్నాయి. ప్రధానంగా కెమిస్ట్రీ తెలిసిన విద్యార్థులను డ్రగ్స్ ముఠాలు ఆకర్షిస్తున్నాయి. భారీ స్కాలర్షిప్ లో జీతాలను విద్యార్థులకు ఆశ చూపిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇప్పుడు క్రిమినల్ గ్యాంగ్స్ ల్యాబ్ల్లో పనిచేస్తూ డ్రగ్స్ ను తయారు చేస్తున్నారు. ప్రధానంగా ఫెంటనైల్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మత్తు పదార్థాల సంక్షోభంలో ప్రమాదకరమైన మార్పును మెక్సికో క్రిమినల్ గ్యాంగులు సృష్టిస్తున్నాయి. దీంతో అమెరికాలోకి ఫెంటనైల్ ప్రవాహం పెరగనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెక్సికోలోని యూనివర్సిటీలో క్యాంపస్లపై మెక్సికన్ డ్రగ్స్ ముఠాలు కన్నేశాయి. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ స్కిల్స్ ఉన్న విద్యార్థులు ఎవరు అంటూ ఆరా తీస్తున్నాయి. ఫెంటనైల్ ఉత్పత్తి చేసేందుకు ఈ విద్యార్థులను ఈ గ్యాంగులు నియమించుకుంటున్నాయి. ఇది వరకు నేరుగా ఫెంటనైల్ ను డ్రగ్స్ ముఠాలు దిగుమతి చేసుకునేవి. కానీ ఇటీవల ఈ డ్రగ్ పై నిఘా పెరగడంతో మెక్సికో ముఠాలు రూట్ మార్చాయి. ఇప్పుడు ఫెంటనైల్ తయారీకి అవసరమైన రసాయనాలను మాత్రమే దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ రసాయనాల దిగుమతిపై మెక్సికోలో ఎలాంటి నిషేధం లేకపోవడం ఈ డ్రగ్స్ ముఠాలకు కలిసి వస్తుంది. అంతర్జాతీయంగా ఫెంటనైల్ తయారీ, ఉత్పత్తిలో సినాలోవా కార్డెల్ ఎంతో ఫేమస్ అయింది. సాధారణంగా ఉద్యోగంలో చేరితే వచ్చే జీతం కంటే ఈ డ్రగ్స్ ముఠాలు డబుల్ జీతాలు ఇచ్చి కెమిస్ట్రీ స్టూడెంట్స్ ను నియమించుకుంటున్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. విద్యార్థులను నియమించుకోవడానికి ముందు రసాయన శాస్త్రంలో నిపుణులైన వారిని ఈ ముఠాలు ఎంచుకుంటున్నాయి. ఒక్కసారి నియామకం పూర్తయిందంటే వారు ల్యాబుల్లో క్లిష్టమైన పాత్రను పోషిస్తారు. శక్తివంతమైన డ్రగ్స్ తయారీకి ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఫెంటనైల్ ఉత్పత్తి చేస్తున్నారు. అందుకు రసాయనాలను భారీగా సంశ్లేషణ చేస్తున్నారు. ఏదేమైనా డ్రగ్స్ ఉత్పత్తి చేయడం అత్యంత సంక్లిష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియ. దీనికి మంచి నైపుణ్యం, సరైన పరికరాలు, ఖచ్చితత్వం ఉండాలి. ఒకవేళ ఏ చిన్న పొరపాటు జరిగినా డెడ్లీ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఈ ప్రమాదాల్లో భారీ పేలుడుతో పాటు పెద్ద ఎత్తున పొగలు వెలువడతాయి. సో ఈ ప్రమాదాలు తీవ్రమైనవి. ఇలాంటి వాటికి విద్యార్థులను నియమించుకోవడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ ముఠాలు ఇచ్చే వేతనాలకు చాలా మంది పేద విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ప్రమాదకరమైన పనులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. మెక్సికోలోనే సినాలోవా రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులను డ్రగ్స్ ముఠాలు ఆకర్షిస్తున్నట్టు అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అక్కడి విద్యార్థులు ముందే రసాయనాల నుంచి డ్రగ్స్ ను సంశ్లేషణ చేసే ప్రక్రియ గురించి అడుగుతున్నట్టు సినాలోవా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. కొకైన్ తో సహా ఇతర డ్రగ్స్ తయారీ గురించి బహిరంగంగానే అడుగుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో అమెరికన్ వర్గాలు చాలా మంది మెక్సికన్ యువ కెమిస్టులను అరెస్టు చేశారు. తాము మత్తు పదార్థాలతో పాటు ఫెంటనైల్ ను తయారు చేస్తున్నట్టు కెమిస్టులు చెబుతున్నారు. 2020లో కరోనా సమయంలో కొందరు ప్రొఫెసర్లను కూడా డ్రగ్స్ తయారీకి క్రిమినల్ గ్యాంగులు వినియోగించుకుంటున్నట్టు ఇటీవల మెక్సికో నిఘా వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ విద్యార్థులు ప్రొఫెసర్లను ఉపయోగించి డ్రగ్స్ తయారు చేయడం నిజమే అయితే అది ప్రమాదకర పరిణామమని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. చీప్ గా ఫెంటనైల్ తయారు చేయడంతో డెడ్లీగా సరఫరా చేసే ప్రమాదం ఉందని అమెరికా చెబుతోంది. అంతేకాదు ఫెంటనైల్ ను అడ్డుకోవడానికి తాము చేస్తున్న ప్రయత్నాలు కూడా విఫలమయ్యే ప్రమాదం ఉందని అగ్రదేశం వార్నింగ్ ఇచ్చింది. ఈ మత్తు పదార్థాలను తాము అడ్డుకుంటామని క్రిమినల్ గ్యాంగులకు కూడా తెలుసని అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ టోడో రాబిసన్ తెలిపారు. తాము పెద్ద ఎత్తున డ్రగ్స్ ను పట్టుకొని ట్రాఫికర్లను అరెస్టు చేస్తున్నట్లు వెల్లడించారు. అయినా సరే డ్రగ్స్ ముఠాలు మరింత స్మార్ట్ గా మారి అమెరికాకు పెద్ద ఎత్తున ఫెంటనైల్ ను సరఫరా చేస్తున్నట్టు వివరించారు. ఫెంటనైల్ అమెరికాలో సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అగ్రదేశం అమెరికాను డ్రగ్స్ కలవరపరుస్తున్నాయి. గత దశాబ్దంలో ఏకంగా 4 లక్షల మంది ఈ డ్రగ్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ డెడ్లియెస్ట్ డ్రగ్స్ లో అత్యంత శక్తివంతమైన మిశ్రమం ఫెంటనైల్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాను ఈ ఫెంటనైల్ నిండా ముంచేస్తుంది. డ్రగ్స్ తయారీకి అవసరమైన కెమికల్స్ ను చైనా నుంచి మెక్సికో డ్రగ్స్ ముఠాలు దిగుమతి చేసుకుంటున్నాయి. చాలా వరకు ఈ కెమికల్ షిప్లను సముద్ర మార్గంలో అమెరికా అడ్డుకుంటోంది. ప్రస్తుతం ఎక్కువగా విమానాల్లోనే ఈ డ్రగ్స్ ను మెక్సికో ముఠాలు దిగుమతి చేసుకున్నాయి.
ఒకవేళ సముద్రంలో చైనా షిప్పులను యథేచ్ఛంగా వదిలేస్తే భారీ ఎత్తున డ్రగ్స్ ను తయారు చేసి వాటితో అమెరికా మార్కెట్లను డ్రగ్స్ ముఠాలు నింపేయగలవు. డ్రగ్స్ ఉత్పత్తి పెరగడంతో నార్త్ అమెరికాలో క్రైమ్ రేట్ కూడా పెరుగుతోంది. వారం రోజుల క్రితం సినలోవా డ్రగ్స్ ముఠాలకు మెక్సికన్ బలగాలకు మధ్య జరిగిన కాల్పులలో 8 మంది స్థానికులు, ఓ పోలీసు మృతి చెందాడు. సినలోవాలోని జగారి అనే ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ ముఠాలపై దాడి చేసే సమయంలో ముందుగా తమ భద్రతకు ప్రాధాన్యత ఇస్తానని పోలీస్ అధికారి తెలిపాడు. తామే భద్రంగా లేకపోతే డ్రగ్స్ ముఠాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించలేమన్నారు. వాస్తవానికి మెక్సికోలో డ్రగ్స్ ముఠాలను ఆట కట్టించేందుకు అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం దౌత్యపరమైన పరిష్కారానికి యత్నించింది. అయితే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మెక్సికోలోని డ్రగ్స్ ముఠాలపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మిలిటరీ జోక్యంతో పాటుగా భారీగా ఆంక్షలు తప్పవని ట్రంప్ పొరుగు దేశాన్ని హెచ్చరించాడు. దీనిపై మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షెయిన్బామ్ స్పందించారు. ఆసియా నుంచి వచ్చే మత్తు పదార్థాల షిప్మెంట్లను అడ్డుకునేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమన్నారు. క్రిమినల్ గ్యాంగులు మాత్రం ఎవరు ఎన్ని చర్యలు తీసుకున్నా మరిన్ని ప్రమాదకరమైన మార్గాలను అనుసరిస్తున్నారు. ట్రైన్డ్ కెమిస్ట్లను నియమించుకొని పెద్ద ఎత్తున ఫెంటనైల్ ను ఉత్పత్తి చేసి అమెరికాకు దొడ్డిదారిలో ఎగుమతి